ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 9 వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ లేదా ఫేస్బుక్ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. నక్షత్ర బాధగా బయటకొచ్చి తన చేతిలో ఉన్న అమౌంట్ వైపు చూస్తుంది. ఇంకా తన అత్తయ్యకి అమౌంట్ పంపించాలి కాబట్టి ఏటీఎం ఎక్కడన్నా ఉందేమో అని నక్షత్ర చుట్టూ చూస్తూ ముందుకి అడుగులు వేస్తుంది. కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఏటీఎం కనిపించగానే నక్షత్ర గాఢంగా ఊపిరి పీల్చుకుని ఇంకా నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతుంది. అమౌంట్ని ఏటీఎం మిషన్లో పెట్టి ఫస్ట్ తన అకౌంట్లోకి డిపాజిట్ చేసుకుంటుంది. తర్వాత అక్కడి నుండి బయటకొచ్చి పక్కనే కనిపిస్తున్న ఫ్యాన్సీ షోరూమ్కి వెళ్తుంది. ఇంకా అక్కడ వాళ్ళ అమ్మ ఎలా అయితే తన చెవులకి బుట్టలు చేయించిందో అవే మోడల్లో కొంచెం దగ్గరగా ఉన్న ఇయర్ రింగ్స్ తీసుకుంటుంది. అలాగే ఒకసారి తన చేతికున్న బ్యాంగిల్స్ వైపు చూసుకుని పక్కనే ఉన్న బ్యాంగిల్ సెట్ ఒకటి తీసుకుని ఇంకా అక్కడ నుండి బయటకు ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ పై కూర్చుని అమౌంట్ వాళ్ళ బావ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. త్వరలో వీళ్ళ అప్పు తీరుస్తానా, నిన్నటి నుండి వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఊహిస్తుంటేనే చాలా భయంగా ఉంది. అందుకే తప్పని పరిస్థితుల్లో అమ్మ జ్యువెలరీని తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని ఇంకా ఆ ఇయర్ రింగ్స్ని తన చెవులకి పెట్టుకుంటుంది. తర్వాత తన హ్యాండ్స్ వైపు చూస్తుంది. తన చేతికున్న 2 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుని వాటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకొక 3 డేస్లో నేను ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మిమ్మల్ని పూర్తిగా అమ్మేస్తాను. ఇప్పుడిక్కడ వీటిని అమ్మినా కూడా నా దగ్గర అమౌంట్ ఉంటే ఎవరో ఒకరికి ఏదో ప్రాబ్లం అని కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చిన్నప్పటి నుండి నా వీక్నెస్ అంతే. అందుకే నేను వెళ్ళే ముందు రోజు మాత్రమే వీటిని సేల్ చేయాలి. ఎందుకంటే ఇవి నేను మాత్రమే కొనుక్కున్న బ్యాంగిల్స్ కాబట్టి. మీతో నాకు అంత పని లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, జాబ్ వెతుక్కోవాలి. వీటన్నింటికి వీటిని తాకట్టు పెడితే తక్కువ అమౌంట్ వస్తుంది, అదే అమ్మితే ఎక్కువ అమౌంట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చూసుకోవడానికి నాకు 1 వీక్ పట్టేస్తుంది. అప్పటి వరకు వీటిని అమ్మిన అమౌంట్తోనే నేను మెయింటైన్ చేయాలి అని తన బ్యాంగిల్స్ వైపు బాధగా చూస్తూ ఇంకా బ్యాగ్లో ఉన్న బాక్స్ తీసి వాటిని అందులో పెట్టేస్తుంది. ఇంకా తను తీసుకొచ్చిన బ్యాంగిల్స్ని బ్యాగ్పై పెట్టుకుని 4 బ్యాంగిల్స్ తన చేతిలోకి తీసుకుని వాటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో వరుణ్ నక్షత్ర కూర్చున్న బెంచ్ వెనుకకు వచ్చి నుంచుంటాడు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ కూర్చుంది అని వరుణ్ మనసులో అనుకుంటూ నక్షత్ర వైపు చూస్తాడు. వరుణ్ నక్షత్ర దగ్గరికి వెళ్దామని ఒక అడుగు ముందుకు వేసేసరికి ఇంతలో నక్షత్ర ఫోన్ రింగ్ అవుతుంది. నక్షత్ర తన ఫోన్ తీసి చూసేసరికి తన బావ నుండి ఫోన్ రావడం చూసి ఫోన్ అటెండ్ చేసి హలో అని చిన్నగా అంటుంది. పర్వాలేదు, అన్నమాట మీద నిలబడ్డావు. ఎంతైనా నీకు నీ తండ్రి అంటే ప్రాణం కదా, పంపించకుండా ఎలా ఉంటావులే అని కమల్ నవ్వుతూ మాట్లాడుతుంటే నక్షత్ర ఫేసు చిరాకుగా పక్కకు తిప్పుకుంటుంది. సరే, నీకొక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసా అని కమల్ అంటుంటే నాకు సర్ప్రైజా ఏంటి బావా అని నక్షత్ర అర్థం కాక అడుగుతుంది. వరుణ్ నక్షత్ర మాటలని వింటూ ఉంటాడు. అంటే మళ్ళీ వాడే ఈ అమ్మాయికి కాల్ చేశాడా? ఎందుకు చేయడు? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది కదా, అందుకే చేస్తుంటాడు. వేస్ట్ ఫెలో. అసలు మార్నింగ్ వాడి మాట్లాడిన మాటలకి నా ఎదురుగా ఉంటే నిజంగానే చంపేసేవాడిని అని వరుణ్ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు. చెప్తాను, కంగారెందుకు, ఇంకొక 1 వీక్లో నేను అబ్రాడ్ వస్తున్నాను అని కమల్ చెప్పగానే వాట్ అని నక్షత్ర ఒక్కసారిగా లేచి నుంచుంటుంది. నక్షత్ర అంత కంగారుగా లేవగానే వరుణ్కి ఏమీ అర్థం కాదు. నువ్వు అబ్రాడ్ రావడం ఎందుకు బావా? నువ్వు జాబ్ చేసేది అక్కడ కాదు కదా అని నక్షత్ర భయంగా అడుగుతుంది. తనకి తెలుసు కమల్ ఎలాంటివాడో. వీడు అబ్రాడ్ వెళ్తున్నాడా? ఎందుకో
నా చేతిలో చావడానికా అని వరుణ్ చిరాకుగా అనుకుంటాడు. అవును, అబ్రాడ్లో నాకు పనేమీ లేదు, నీకోసమే వస్తున్నాను అని కమల్ అదొక రకమైన నవ్వు నవ్వుతూ మాట్లాడుతుంటే, నాకోసమా ఎందుకని నక్షత్ర కోపంగా అడుగుతుంది. అప్పటికే కమల్ మాటలకి నక్షత్ర తన లెఫ్ట్ హ్యాండ్ని గట్టిగా క్లోజ్ చేస్తుంది. కానీ తన అరచేతిలో ఉన్న బ్యాంగిల్స్ నక్షత్ర పిడికిలి బిగించడంతో ఒక్కసారిగా గట్టిగా నక్షత్ర అరచేతిలోనే పగిలిపోతాయి. ఏంటి, మీ అమ్మ మా అమ్మని అడిగిన మాటని మర్చిపోయావా? మీ అమ్మే కదా చచ్చిపోయేటప్పుడు నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మరి మా అమ్మని అడిగింది అని చెప్పింది. మీ నాన్న కూడా చెప్పాడు కదా, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావేంటక్కడ అని కమల్ కోపంగా అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బావా, నేనంటే ఏంటో నీకు తెలీదా? ఆయన ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావని నక్షత్ర చిరాకుగా అంటుంది. అప్పటికి కమల్ మాటలకి నక్షత్ర ఫేసు చాలా కోపంగా మారిపోతుంది. తన క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నక్షత్ర తన చేతిలో బ్యాంగిల్స్ గుచ్చుకున్నాయన్న విషయం కూడా గమనించుకోవడం లేదు. తను ఇంకా గట్టిగా తన చేతి పిడికిలి బిగిస్తూనే ఉంటుంది. చూడు, నువ్వు నాకు కాబోయే భార్యవి, నువ్వంటే ఏంటో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కాబట్టి నువ్వు అబ్రాడ్లో జాబ్ వచ్చింది అని చెప్పగానే మా అమ్మని ఒప్పించి మరీ నిన్ను అబ్రాడ్కి పంపించాను, మర్చిపోయావా అని కమల్ కోపంగా మాట్లాడుతుంటే నక్షత్ర మౌనంగా ఉండిపోతుంది. కమల్ మాత్రం మనసులో, నీకోసం అబ్రాడ్ పంపించడం ఏంటి, నీకు వచ్చే సాలరీ కోసం పంపించాను అని కమల్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి, నోట్ల నుండి మాట రావడం లేదు అని కమల్ కోపంగా అడుగుతుంటే, నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు అబ్రాడ్, అక్కడ నేను నా ఫ్రెండ్తో ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు బావా, నేనే వీలు చూసుకుని నాన్నని చూడటానికి వస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను కలవడం ఎందుకు అని నక్షత్రకి చాలా కోపంగా అనిపిస్తున్నా చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను చూసి 1 year అయిపోతుంది కదా, అయినా నువ్వు పరాయి దానివి కాదు, నాకు కాబోయే భార్యవి. పెళ్ళికి ముందు చిన్న చిన్న ముచ్చట్లు ఉంటాయి కదా, అందుకే అబ్రాడ్ వస్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత మనం రూమ్ తీసుకుందాం. నీ ఫ్లాట్లో నాకు పనేంటి, చక్కగా మనిద్దరం కలిసి ఒక రూమ్ తీసుకుందాం. అక్కడ నువ్వు నేను ఏకాంతంగా ఒకరికి ఒకరం దగ్గరగా ఇంకా అని కమల్ మంచి రొమాంటిక్ మూడ్తో మాట్లాడుతుంటే, స్టాప్ ఇట్ బావా అని నక్షత్ర గట్టిగా అరుస్తుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వరుణ్కి సరిగ్గా అర్థం కాకపోయినా నక్షత్ర అంత గట్టిగా కోపంగా అరిచేసరికి వాడు మళ్ళీ ఏదో మాట్లాడినట్టున్నాడు, ఇడియట్ అని వరుణ్ చిరాకుగా ఆనుకుంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా, మా అమ్మ అత్తయ్యని చివరి రోజుల్లో నీకిచ్చి నన్ను పెళ్లి చేయమని అడగటం నిజమే అయ్యుండొచ్చు, ఎందుకంటే ఆ టైంలో నేను అక్కడ లేను కాబట్టి. అందుకని పెళ్లికి ముందు నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లికి ముందు నన్ను ముట్టుకోవాలని కానీ నాకు దగ్గర అవ్వాలని కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకు. నువ్వు అబ్రాడ్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి రూమ్ తీసుకుందాం, రూమ్లో ఉందాం. నువ్వు నేను దగ్గరగా ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చాయంటే నేను అస్సలు ఊరుకోను. ఎవరి దగ్గరైనా నేను నా లిమిట్లోనే ఉంటాను. నువ్వు నా మెడలో తాళి కట్టే వరకు కూడా నీకు నాపై ఎటువంటి రైట్స్ లేవు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకో అని నక్షత్ర చాలా కోపంతో మాట్లాడుతుంటే అప్పటికి నక్షత్ర మాటలకి వరుణ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. తన కోపం హైపీక్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాడు ఈ అమ్మాయితో రాంగ్గా మాట్లాడుతున్నాడా? వాడు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాడి దగ్గరికి వెళ్ళి అని వరుణ్ అనుకుంటూ వెంటనే మౌనంగా ఉండిపోతాడు. అసలు నేనెందుకు ఈ అమ్మాయి విషయంలో ఇంతలా ఇన్వాల్వ్ అవుతున్నాను? అయినా ఏంటి వీళ్ళమ్మ, వాళ్ళమ్మ దగ్గర ఈ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయమని అడిగిందా? అసలు అలాంటి వాడిని ఇలాంటి అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం ఛా అని వరుణ్ చిరాకుగా అనుకుంటాడు.
కమల్ మాటలకి నక్షత్ర తన చేతి పట్టు పెంచుతుంటే కొన్ని క్షణాల్లోనే గాజు పీసెస్ అన్నీ కూడా నక్షత్ర చేతిలో బలంగా గుచ్చుకోగా తన చెయ్యి మొత్తం ఎరుపు రంగు దాలుస్తుంది. అయితే వరుణ్ నక్షత్ర వెనుక ఉన్నాడు కాబట్టి తనవేమీ గమనించుకోడు. నాపైనే అరుస్తున్నావు, ఇంత ధైర్యం ఎప్పుడొచ్చింది నీకు? ఇక్కడ మీ నాన్న నా కంట్రోలే ఉన్నాడన్న విషయం మర్చిపోయావా అని కమల్ చాలా కోపంగా మాట్లాడుతుంటే నక్షత్ర ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది. పాపం, అమౌంట్ పంపించగానే ప్రతి నెల మీ నాన్నతో మాట్లాడిస్తూ ఉంటాను కదా, కానీ ఈ మంత్ నువ్వు మీ నాన్నతో మాట్లాడడానికి వీల్లేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నువ్వు శాలరీ పంపించిన రోజున మాత్రమే మీ నాన్నతో మాట్లాడతావు. నాపై సీరియస్ అయినందుకు ఇదే నీకు పనిష్మెంట్ అని కమల్ చాలా కోపంగా ఫోన్ పెట్టగానే, బావా ప్లీజ్ నాన్నతో నన్ను మాట్లాడనివ్వు అని నక్షత్ర బాధగా ఏడుస్తూ మాట్లాడుతున్నా కూడా కమల్ అవేమీ పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసేస్తాడు. కమల్ ఫోన్ కట్ చేయగానే నక్షత్ర అలాగే బెంచ్పై కూర్చునిపోతుంది. తన కంట్ల నుండి కన్నీళ్ళు వస్తుంటే ఈ మంత్ తన నాన్నతో మాట్లాడకపోవడం కుదరదు అని కమల్ చెప్పడంతో నక్షత్ర అలాగే ఏడుస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. నాన్నతో మాట్లాడి ఇప్పటికీ 1 మంత్ దాటుతుంది. చివరికి ఈ మంత్ నాన్నతో మాట్లాడడం కుదరదు. ఇంత రాక్షసంగా ఉండేవాళ్ళ చేతిలో ఎందుకమ్మా నన్ను నాన్నని పెట్టావు? నన్ను చదివించారు అని ఇప్పటికే నాకు టార్చర్ చూపిస్తున్నారు. మరొక పక్క నాన్నని కూడా టార్చర్ పెడుతున్నారు. ఎందుకమ్మా అలాంటి వాడికి నన్నిచ్చి పెళ్లి చేయమని మాట తీసుకున్నావని నక్షత్ర మనసులో బాధగా ఏడుస్తూ ఉంటుంది. కానీ తన చెయ్యి మొత్తం బ్లడ్ వస్తున్నా కూడా నక్షత్రకి ఆ పెయిన్ కంటే తన ఈ మంత్ వాళ్ళ నాన్నతో మాట్లాడకపోవడమే ఇంకా బాధగా అనిపిస్తుంది. నక్షత్ర ఫోన్ పెట్టి ఉండటం చూసి వరుణ్ నక్షత్రకి ఎదురుగా వచ్చి నుంచుంటాడు. నక్షత్ర ఏడుస్తూ ఉండటం చూడగానే వరుణ్ ఫేస్ డల్ అయిపోతుంది. నేను మొదట్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయికి ఇంత డిఫరెన్స్ ఉందా? ఈ అమ్మాయి ఇంత సెన్సిటివా? మరి నాతో ఎందుకు అంత కోపంగా మాట్లాడుతుంది? ఒక్క నాతోనే అలా మాట్లాడుతుందా? లేకపోతే బయట ప్రపంచం ఎలా ఉంటుందో, అక్కడ మనుషులు ఎలాంటి వారో తెలియదు కాబట్టి అందరితో పైకి కోపం నటిస్తూ ఉంటుందా అని వరుణ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన చూపు అనేది నక్షత్ర హ్యాండ్పై పడుతుంది. నక్షత్ర లెఫ్ట్ హ్యాండ్ నుండి బ్లడ్ డ్రాప్స్ కిందకి పడుతూ ఉండటం చూసి వరుణ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి. వెంటనే వరుణ్ కిందకి చూసేసరికి అక్కడ బ్రేక్ అయిన బ్యాంగిల్ పీసెస్ చూడగానే వరుణ్ వెంటనే పక్కకి చూస్తాడు. నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ పైన ఓపెన్ చేసిన బ్యాంగిల్ సెట్ ఉండటం చూస్తూ ఉండగా వరుణ్కి క్లియర్గా అర్థమవుతుంటే వరుణ్ కోపం అనేది ఒక్కసారిగా బగ్గుమంటుంది. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా కంగుమని వినిపించిన వాయిస్కి నక్షత్ర ఉలిక్కిపాటుగా తన కళ్ళని తెరుస్తుంది. తన ఎదురుగా వరుణ్ణి చూసి నక్షత్ర ఒక క్షణం ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఇతను ఇక్కడ అని నక్షత్ర మనసులో అనుకుంటూ నెమ్మదిగా లేచి నుంచుంటుంది. వరుణ్ చాలా కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు? కొంచెమైనా అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంటే నక్షత్రకి ఏమీ అర్థం కాదు. ఇతను ఇక్కడ నుండి వెళ్ళలేదా? ఆయన ఇప్పుడు నేనేం చేస్తాను? నాపైన ఎందుకు అరుస్తున్నాడు అని నక్షత్ర కోపంగా అనుకుంటూ, అసలు మీరేంటి ఇక్కడ? ఎందుకు నాపై అలా అరుస్తున్నారు? ఇందాకే చెప్పాను కదా నేను మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను అని. ఇప్పటి వరకు అయింది కూడా ప్రియ హ్యాపీగా ఉండాలి అని. తను మీ వల్ల హ్యాపీగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇంకా మళ్ళీ లేనిపోని ఇష్యూస్ చేయకండి, ముందిక్కడి నుండి వెళ్ళండి అని నక్షత్ర అప్పటికే బాధలో ఉండటంతో నార్మల్గా మాట్లాడుతుంది. నక్షత్ర తనతో మాట్లాడుతున్నా కూడా వరుణ్ నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ పై ఉన్న బ్యాంగిల్స్ని నక్షత్ర బ్యాగ్లో వేసి నక్షత్ర చేతిని పట్టుకోగానే నక్షత్ర వెంటనే వరుణ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడింది కానీ
ఇంకా వరుణ్ చేసే పనికి నక్షత్రకి కూడా చాలా కోపం వస్తుంది. అసలు ఏం చేస్తున్నారు? మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? అసలు మీరేంటి ఇక్కడ అని నక్షత్ర చాలా కోపంగా అడుగుతుంటే వరుణ్ మాత్రం నక్షత్ర చేతి వైపు చూస్తూ ఉంటాడు. వరుణ్ మళ్ళీ నక్షత్ర చేతిని గట్టిగా పట్టుకుని ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే అసలేంటి తను ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు? ప్రతిసారి ఇతని విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పాను కదా, అయినా ఏంటి అని నక్షత్ర వరుణ్ చేతిలో నుండి తన చేతిని బలంగా లాక్కుంటూ ఉంటుంది. ఎంత గట్టిగా పట్టుకున్నాడో అని నక్షత్ర కోపంగా అనుకుంటూ నా చేతిని వదులుతాడా లేకపోతే అని నక్షత్ర గట్టిగా అరిచేసరికి వరుణ్ వెనక్కి తిరిగి నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అసలేంటి మీరు? నేనేమన్నా బొమ్మనా? ఏదో నేను మీ సొంతం అయినట్టు మీ ఇష్టం వచ్చినట్టు నన్ను లాక్కొని తీసుకుని వెళ్తున్నారు. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయని నక్షత్ర కోపంగా గట్టిగా అరిచేసరికి వరుణ్ నక్షత్ర చేతిని వదిలేస్తాడు. తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ నక్షత్ర చేతికి ఇవ్వగానే నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ని కోపంగా లాక్కుంటుంది. ఈ మాత్రం గట్టిగా అరవకపోతే ఇలాంటి వాళ్ళు ఎందుకు మాట వింటారు అని ఇంతలో తన చెయ్యి బాగా పెయిన్ వస్తుంటే ఇదేంటి అని నక్షత్ర తన చేతిని చూసుకోగానే తన చేతికి మొత్తం గాజు పీసెస్ అన్ని గుచ్చుకొని చెయ్యి మొత్తం రక్తవర్ణం దాల్చడం చూడగానే నక్షత్ర ఒక క్షణం షాక్ అవుతుంది. ఆ కమల మీద కోపంతో ఏం చేస్తున్నానో అర్థమే చావడం లేదు, చాలా పెయిన్ వస్తుంది అని తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఇంతలో తను ఒక్కసారిగా గాలిలో తేలుతుండటం చూసి నక్షత్ర భయంగా పైకి చూసేసరికి నక్షత్ర అలాగే స్టోన్లాగా ఉండిపోతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే నక్షత్ర పాప తన చేతిని ఓపెన్ చేసి చూడగానే తన చేతికి మొత్తం బ్యాంగిల్ పీసెస్ అన్నీ కూడా బలంగా గొచ్చుకుని ఉంటాయి. నక్షత్ర బాధగా అనుకుంటూ ఉండగా అప్పటికే వరుణ్ తన ప్లాన్లో ఉంటాడు. నక్షత్ర ఆలోచిస్తూ ఉండగానే వరుణ్ ఒక్కసారిగా తనని ఎత్తుకొని ముందుకి అడుగులు వేస్తుంటే అది చూసిన నక్షత్ర పాప స్టోన్లాగా వరుణ్ వైపే చూస్తూ ఉండిపోతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళతో తనకి సంబంధం లేనట్టు వరుణ్ నక్షత్రాన్ని ఎత్తుకుని తన కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కార్ లాక్ ఓపెన్ చేసి నక్షత్రని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. నక్షత్ర మాత్రం ఇంకా షాక్లో అలాగే ఉండిపోతుంది. వరుణ్ కారులోకి ఎక్కి కారుని స్టార్ట్ చేయగానే అప్పుడు నక్షత్ర పాప ఇహలోకంలోకి వచ్చి పడుతుంది. వీడేంటి ఒక బొమ్మను ఎత్తుకొచ్చినట్టు నన్ను అలా ఎత్తుకొని వచ్చేశాడు, అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు వీడు అని నక్షత్ర వరుణ్ వైపు కోపంగా చూస్తూ అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు అని నక్షత్ర కోపంగా మాట్లాడుతుంటే వరుణ్ మాత్రం చూసిన లుక్కి నక్షత్ర మాట గొంతులోనే ఆగిపోతుంది. ఇంకా మన పాపకి స్టార్ట్ అయిందిగా, ఇంకా ముందు ముందు బాబుగారు ఏం చేస్తారు, దానికి మన నక్షత్ర పాప ఎలా బుక్ అయిపోతుందో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మొన్న పవర్ అస్సలు లేదు, అందుకే స్టోరీ ఇవ్వడం కుదరటం లేదు. వేరొక ఛానల్లో కూడా స్టోరీ ఇస్తున్నానుగా, మిస్టర్ యాటిట్యూడ్, అది ఆఫ్టర్నూన్ నుండి వస్తుంది, అది కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా ఆ స్టోరీ ఫాలో అవ్వకపోయినా కొత్తగా ఈ స్టోరీని చూస్తున్నా ఒకసారి యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి @లక్ష్మి తెలుగు ఆడియో స్టోరీస్ అని టైప్ చేయండి, స్టోరీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.